పేరు ఎంతసేపు కూడా అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, అన్ని పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్, జైగాంటిక్ కలోజల్ ప్రాజెక్ట్స్తోనే లింక్ అయ్యి ఉంటుంది తమన్ ట్రావెల్ అంతా కూడా. అండ్ ఈ ఇన్ ఎడిషన్ ఈ ప్రోగ్రామ్స్, సో యు ఆర్ పాజ్లెస్లీ బిజీ, ఎక్కడ కూడా గ్యాప్ అన్నది లేదు. ఈ చిన్న సినిమాలు కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు ఒక బడ్జెట్, రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళు సినిమాలు చేసేటప్పుడు కెన్ దే అప్రోచ్ యూ? యా, డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్. ఇట్లు అర్జున అన్ని చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఫిల్మ్స్ అలాట్. సో ఆ పాటలు ఇంకా 3 పాటలు వస్తున్నాయి, అసలు మైండ్ బ్లోయింగ్ పాటలు ఉన్నాయి దాంట్లో. తొలి ప్రేమనే అప్పుడు అలానే చేశాను. దాని తర్వాత లవ్ ఫెయిలియర్ చేశాను. సో బిజినెస్ మ్యాన్ నాయక్ చేస్తున్నప్పుడు లవ్ ఫెయిలియర్ చేశాను. రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు ఆ సినిమాకి. జస్ట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అ వెంట్ అవుట్, ఒక మంచి మెలడీస్ చేద్దామని. నా చిన్నప్పుడు ఈరం కూడా అలానే చేశాను. సో ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ వర్క్ విత్ సో మచ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్. సో దట్ విల్ మేక్ ఇట్. చాలా నెట్ఫ్లిక్స్ సిరీస్ చేయడం కూడా ఐడియా. ఇవన్నీ ఇట్ విల్ ఓపెన్ అ న్యూ గ్రౌండ్స్ ఫర్ అస్, న్యూ స్పేసెస్ ఫర్ అస్. అండ్ ఐమ్ రియలీ చాలా వెయిటింగ్ నేను దానికోసం యాక్చువల్లీ. ఫెంటాస్టిక్. లెనిన్ పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి మంచి సింగబుల్ సాంగ్స్ అన్ని కూడా, మంచి హాంటింగ్ ట్యూన్స్. వచ్చే ఇంకో 2-3 పాటలు కూడా చాలా బాగుంటాయి లెనిన్లో. సో ఆల్ సాంగ్స్ అంటే నేను ఎప్పుడు నమ్ముతా అంటే స్క్రిప్ట్ చాలా బాగుందంటే పాటలు డెఫినెట్గా దానికి బాగా కుదురుతాయని నేను చాలా నమ్ముతాను దాంట్లో. సో ఈ సినిమాకి ఇప్పుడు నేను చేసే అన్ని సినిమాలు లైక్ మేము చెప్పిన లైనప్లో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్. ఐ కెన్ గివ్ యూ రైట్ వర్డ్ ఇప్పుడే. సో అన్నీ చాలా అంటే ఇంకా వాళ్ళ సైజులు పట్టుకుని అది ఎంత చేస్తుందో నాకు తెలియదు కానీ, బట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ గోల్డ్ ఫర్ మై. ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ వచ్చే పాటలు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంటే ఇప్పుడు బడ్జెట్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయ్యో, నేను మనీ పర్సనే కాదండి, నేను సాటిస్ఫాక్టరీ పర్సన్. నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, నా జాబ్ ఇట్ షుడ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే స్క్రిప్ట్ నచ్చితే చేస్తారు అంతే. దట్స్ ఇట్. అంతే అంతే కదా, అంతే అంతే. సో అండ్ ఐ వన్స్ అగైన్ రియల్లీ అప్రిషియేట్. లెనిన్ పెద్ద హిట్ అవుతుందన్న టాక్ బయట కూడా ఉంది. దానికి మీ వైపు నుంచి సపోర్ట్ సాంగ్స్ రూపంలో ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ రియల్లీ నిజంగా అఖిల్ చాలా నలిగాడు ఈ సినిమాలో పాపం. చాలా చాలా కష్టపడ్డాడు, అసలు నిజంగా చాలా చాలా కష్టపడ్డాడు. అఖిల్కి డెఫినెట్గా పెద్ద హిట్ రావాలని మేము అందరం చాలా ప్రే చేసుకుంటున్నాం. నా తమ్ముడు లాగా అతను, బికాస్ వీ ఆల్ ప్లే క్రికెట్. ఐ అండర్స్టాండ్ ఇన్ సో మచ్, చాలా వెరీ జెన్యూన్ హార్ట్ అఖిల్ది. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ షుడ్ గివ్ హిమ్ లాట్స్ ఆఫ్. లేదు, బాగా మంచి రగ్గడ్గా, రస్టిక్గా, మ్యాన్లీగా, మ్యాస్కులిన్ గా ఉన్నాడు ఈ సినిమా. అదే చాలా కష్టపడ్డాడు. డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది తనకి. థ్యాంక్ యూ సార్. తమన్ గారు, సార్ మీ అన్ని బ్లాక్ బస్టర్స్ మాస్ పూనకాలు వచ్చేటట్టుగా మీ మ్యూజిక్ ఉంటుంది. మరోవైపు ఏమో బాక్సులు బద్దలవుతున్నాయి, సౌండ్ బాక్సులు కూడా ఇదవుతున్నాయి. తర్వాత గుండెల్లో కూడా దడ అంటుంది యూత్కి. కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఇబ్బంది పడతారు. అంటే అంత సౌండ్ మీరు దాంట్లో చూపించడానికి కారణం ఏంటి? ప్లెజెంట్గా ఉండే ఏదన్నా మళ్ళీ మీ నుంచి ఆశించవచ్చా? అంటే సినిమా పట్టి ఇప్పుడు కంటిన్యూస్గా ఫైట్లు ఉంటే మ్యూజిక్ కూడా హెవీగా ఉంటుంది. స్క్రిప్ట్ పట్టండి, అక్కడ వాళ్ళు కొట్టు చేస్తుంటే నేను కొట్టాలి, అది అంతే ప్రాబ్లం. సో వాట్ ఈస్ ఫిల్మ్ స్పీకింగ్ ఐ హ్యావ్ టు డూ. అక్కడ వాళ్ళు ప్రేమించుకుంటే నేను ప్రేమించినట్టే కొడతాను. అక్కడ వాళ్ళు ప్రేమిస్తే నేను కొట్టు చేసేలా కొట్టను. సో నాకు కూడా నేను కూడా అన్ని వెరైటీలు అని ఆలోచిస్తున్నాను. ఇది స్పీకర్లు పేలడం అనేది నాకు అర్థం కావట్లేదు. మేబీ అది నేను కొంచెం ఆలోచించాలి, అది ఎందుకు జరుగుతుంది అని ఒకసారి నేను దాని గురించి కొంచెం ఆలోచించాలి. కొన్ని సినిమాల్లో కొంతమంది కొడితే మ్యూజిక్ సాహిత్యం అనేది అంటే డౌన్ అయిపోతుంది, మ్యూజిక్ హైలైట్ అవుతుంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఎప్పుడన్నా? చాలా వస్తాయి, అది దృష్టిగా వస్తాయి, దృష్టిగా కూడా వస్తాయి చాలా. అది మేము చాలా జెన్యున్గా తీసుకుంటాం, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని వెంటనే అప్లై చేసి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తాం కూడా. చరణ్ గారు బా థ్యాంక్ యూ. ఇంతకుముందు మీ షోస్ కూడా కొన్నిట్లకి నేను వచ్చాను. ఇళయరాజా గారి షో అయితే ఎక్స్ట్రాడినరీగా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఈ వైపు ఈ మధ్య బాగా ఎక్కువైంది మ్యూజిక్ కాన్సెప్ట్. సో ఆ సక్సెస్ సీక్రెట్ గురించి ఏం చెప్తారు? No, I can't dub for you. మళ్ళీ No, he said you did Ilayaraja concert and all, like it was very happy. Yeah. He enjoyed a lot, and the new concert vibe is growing again. What is your point on that? Yeah. Because in future he also wants to produce. Yeah, thank you so much for this. And people like Taman Garu, when we first asked him, we are extremely happy to join hands with him.
Because when we spoke to him, he said, OG tour chestamanaru. Tour cheste vibe. You all knows the Gen Z's vibe. And people like him, they have to support us. And of course, he's more than anything, he's like a brother. No, you're not replying to his question. I can't. You are raising me. He's asking the concert vibe what you brought with Ilayaraja sir. He's very happy Yeah. that ACTC has brought Ilayaraja sir concert. Antega question, brother. Adana. Yeah. So Brother, ఆ singers he's కూడా దీని- congratulating you for that concert. కాదు ఈ సింగర్స్ కూడా Previous concert you have done. Yeah. Okay. We have done a lot of previous concerts. Like, తెలుగులో అడగండి, ఇంగ్లీష్లో అడగండి. నాకు కష్టంగా ఉంది. సార్ తమన్ గారు మీరు చెప్పండి సింగర్స్ మీతో పాటు ఇంకా ఎవరెవరు సింగర్స్ ఉంటారు ఎవరెవరు పోస్టర్లో ఉన్నారు కదా brother, అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక పేరు మిస్ అయ్యాను అనుకోండి, వాళ్ళు అలిగి కూర్చుంటారు. నాకు ఆ బాధ. ఆ ఫోటో వేసాను చూడు, నా ఇన్స్టా ప్రొఫైల్లో ఉంది. Hi, Taman. హాయ్ హాయ్ అబ్బా చెప్పండి. You're acting in Tamil in Idayam Murli, right? Yes, yes. So can we see you act in Telugu cinema anytime No, soon? no. You're not interested? No. I don't know how the director convinced me. I'm still in awestruck like mode, like how he convinced me to act. I don't want to act in life because I'm regularly acting in my life. So that's already happening. But this Idayam Murli is so special. And when I was saying, I started dubbing recently for that film. Such a blockbuster film. So whenever I'm coming, the film is completely full. I don't know because of my size or whatever it is. But Idayam Murli is magic. We are also excited to see you on screen. Yes, definitely. July 10th, we are releasing that film. Definitely, you'll be having all smiles when you're seeing the film. Yeah. Mr. Charan, Yeah. see, how do you describe your travel with this kind of events? Is it philanthropic business, or what is your real drive and motivation behind these? basically, we want to give good entertainment to the public audience. And we have to bring all the regional languages. Okay. So many international events are happening. So we want to do regional languages and motivate more. The concerts are happening now. So these 3 hours, people can have a fulfill proper enjoyment. But what Taman says Okay. is exactly diagonally contradictory point. He wants to donate as a token of charity to the society. Yeah. And do you observe anything of such kind? Yeah. We are doing it after a week, as he told. Okay. We'll give a press release. Okay. And we are giving for some social cause also. We are donating it. So the charity that he is announcing, it is from the event side or from his personal side? No, it's from my personal side. That's what it is. No, That's what it is. whatever I am taking as my remuneration for this concert, everything is going to the charity. Fantastic. That's what I'm exactly asking. Then what is your part in Because this? I've always been in that principle. What I'm earning from Indian Idol and from my concerts, everything is going because my hard work, my earnings are there from my films. So I'm very happy with that. So these concerts and this Indian Idol and whatever TV shows and whatever I play in cricket, the money I'm getting, I think I'm already full. I'm complete. So whatever that is all, it like came like a blessing for me. So the blessings has to go into a different good cause. So I've been patronizing from the day I started Indian Idol. So Indian Idol, cricket, concerts, whatever money I'm getting, it will all go to charity from my side. A highly magnanimous and highly appreciable, commendable thing that you are doing, Mr. Taman. That's what exactly I asked you from your side. Of course. Even we are also doing a part of. We have done for all the shows. We make a small part for. We are a type for this acid attack victims for skin donation. Okay. So we do a part every time. Skin donation for Yeah, skin donation. acid victims. సార్ ఆయన ఒక మితభాషి, ఆయన ఏమన్నా తప్పుగా మాట్లాడేస్తే ఆయన ఒకలాగా ఉంటుంది అన్నమాట. సో ఆయన కొంచెం తక్కువ మాట్లాడచ్చండి. తమన్ గారు హాయ్ సార్. Sir. The best and smallest question I can ask him is, what is your full name? My name is Saravanan Vasu. That's good. శరవణన్ వాసు. ఓకే, నాకు ఇప్పుడే తెలుసు. తమన్ గారు ఓజీ టూర్ అని పెట్టారు. ఓజీ టూ గురించి అడగకపోతే బాగోదు. ఏంటి సుజిత్ గారు ఆల్రెడీ స్క్రిప్ట్ రాస్తున్నారు అన్నారు. చెప్పండి బ్రదర్, ఏదో అడుగుదాను. సార్ మీరు మామూలుగా మ్యూజిక్ కొడితేనే స్పీకర్లు అవి పగిలిపోతున్నాయి. సో మీ ఫ్యాన్స్కి
ఒక కోరిక ఉంది, సోషల్ మీడియాలో ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం. మీరు ఒక ఫుల్ లెంత్ మైథాలజీ మూవీకి పనిచేసే అవకాశం ఉందా? డెఫినెట్గా రావాలి బ్రదర్, మీ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. సో డెఫినెట్గా వస్తుంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. గాడ్ ఆఫ్ వారేనా?